జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సమాంజలు. సోషల్ మీడియా పుణ్యమాన్ని ప్రతి ఒక్కరు విలేకరులు అయిపోతున్నారు. జర్నలిజంకి ప్రమాణాలు కానీ, కోర్సు కానీ, పరీక్షలు కానీ ఏం లేవు. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం, ఎవరిని పడితే అది, ఏది పడితే అది అనేయచ్చు, పాపులర్ అయిపోవచ్చు. పాపులర్ అయ్యి బ్లాక్మెయిల్ చేసి ₹4 సంపాదించి, ఇది ప్రస్తుతం జర్నలిజం స్టాండర్డ్స్. తులసి చందు అన్న కావిడ ఇటీవల కాలంలో కొంచెం పాపులర్ అయ్యారు. పెద్దాపురం ఇష్యూలు ఎప్పుడు 3 దశాబ్దాల క్రితం ముగిసిపోయిన ఒక ఇష్యూని దాన్ని రేజ్ చేసి కొంచెం పాపులర్ అయినట్టున్నారు. ఇంకా పాపులర్ అవ్వాలంటే ఏంటి, షార్ట్ కట్ ఏంటంటే ఎవరు పాపులర్ అవ్వాలనే ఈవేళ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఆయన మీద రాయి ఇసిరేస్తే చాలు, ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోతారు. ఈ క్రమంలో ఆవిడ ఎత్తుకున్న సబ్జెక్ట్ ఏంటంటే శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు తీసుకుని పెన్షన్లు తీసుకునే వాళ్ళ లిస్టు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు, అశోక్ గజపతిరాజు గారు ఇలా ఉన్నారు. అందులో చిరంజీవి గారు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇదే అంశం హేళనగా, మీకు 2 పెన్షన్లు అవసరమా చిరంజీవి గారు? ఎంతకాలం అంటే చిరంజీవి అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీ ఒక దశలో ఇదేక కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. ఆయన అఫీషియల్గా ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. దాని ద్వారా వచ్చి పెన్షన్లు ఆయన తీసుకుంటున్నారు. అంతేకాని కాంట్రాక్టులు ఏవో లంచాలు తీసుకుంటే ఆడవాలి కానీ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఇంకోటి, చిరంజీవి అనే వ్యక్తి ఎంత తీసుకున్నా ఈ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎంత పెట్టినా నష్టం. ఎందుకంటే 100 కోట్లు ఆయన వివిధ కార్యక్రమాలకు సాయం చేశారు. సొంత ఆస్తి, భారతదేశ చరిత్రలో ఆ సొంత ఆస్తులు సహాయం చేసిన వ్యక్తులు ఆయన ఒకరు. అది ఆలోచించాలి. మనిషిని అనేసి ముందు మన ఇష్టం ఏది పడితే అది మాట్లాడేద్దాం. ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు. ఆయన ప్రభుత్వం ఇచ్చి పెన్షన్ రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులకు ఏమొస్తున్నారు తీసుకున్నారు. కానీ అది కూడా తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఆయన తీసుకోవచ్చు. ఆయన దగ్గర ఉంటే సంపద 10 మందికి పంచిపెట్టేవాడే కానీ దాచుకునే వ్యక్తి కాదు. కాబట్టి హేళనగా మాట్లాడే ముందు ఇంకా అశోక్ గజపతిరాజు గారు, ఆయన వాళ్ళ ఆస్తులే, రాజావారి ఆస్తులే ఎన్నో ప్రజా కార్యక్రమాలకి, కాలేజీలకి, సత్రాలకి, ఇతరత్ర హాస్పిటల్స్కి దానాలు ఇచ్చిన కుటుంబం అది. వాళ్ళు పెన్షన్ తీసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? హేళనగా మాట్లాడి వీళ్ళేదో ప్రజాధనాన్ని లూటీ చేశారు, అదేనో రాయి ఇసిరేసి ముందు 1-10 సార్లు ఆలోచించాలి. అవతల మనుషుల క్యారెక్టర్ ఏంటి, వాళ్ళని అనేటప్పుడు మన అర్హత ఏంటి ఆలోచించుకోవాలి. అంతేగాని రోడ్డును పడేసి రాయి ఇసిరేసి రోడ్డును పడేసి మనం పెరిగిపోదామంటే జరగని పని కాదు. ఎవరినన్నా ఊరుకుండగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి జోలికి వస్తే ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. వందే మాత్రం. జై హింద్.